మీడియాకి స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధికు 78,144 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసుకు 76,468 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరస రాజీవ్ రథన్కు 3,379 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్పై 1,676 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధికు 89,118 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్తపల్లి శామ్యూల్ జవహర్కు 78,283 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి నంబూరి శ్రీనివాసరావుకు 3,320 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజీవ్ రతన్ పరాసాకు 1,866 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్తపల్లి శామ్యూల్ జవహర్పై 10,835 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.